కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నూతన సంవత్సరం వచ్చింది, గిర్రమని తిరిగి వెళ్ళిపోతుంది, దాని దారిన అది వెళ్ళిపోతుంది, మన దారిన మనం బ్రతికేస్తున్నాం. కొత్త సంవత్సరం వచ్చినా కానీ నాకు మార్పు ఇంకా కనపట్టలేదండి. కుటుంబంలో కానీ, వ్యక్తిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ అసలు ఎక్కడ ఏ మార్పు కనపడ్డట్టు మాకు లేదండి. మళ్ళీ పాత సంవత్సరంలాగే ఉందన్నోళ్ళు ధైర్యంగా చేయొద్దండి. పోని కొత్తగా ఉందన్నోళ్ళు చేయొద్దండి. అమ్మో, ఒకళ్ళిద్దరు కొత్తగా ఉందంట అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు బయటపడ్డట్టేగా, పాతకుండట్టేగా. మీకు మార్పు కారణం ఏంటి? మనసు మారి రూపాంతరం పొందాలి. మనసు మారి రూపాంతరం పొంది చిన్నపిల్లల్లాగా మనం ఎప్పటికప్పుడే ఒక మంచి మనసు ధరిస్తే అప్పుడు నూతనం అవుతాం. మనుషులు పాతగానే ఉన్నా మనసులు ఏమవుతాయి? కొత్తవైపోతాయి. ఇదిగో పాతవి గతించెను, కొత్తవైను అని చదువుకున్నాం. ఆ రోజు ఏం వాక్యం చెప్పుకున్నాం? పాత ఎట్ట గతించినాయి, కొత్త ఎట్లా అయ్యాయి. కొత్త అంటే ఏంటి? తెల్లవారుజామున ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. సరే, ఏది ఏమైనా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. ఈరోజు 3 విషయాలు మనల్ని మనం దేవుని కోసం సిద్ధపరచుకోవటం. సిద్ధపడుతున్నటువంటి మనము పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచేటట్టుగా ఉండటం. సిద్ధపడిన మనము దేవుని దృష్టికి యోగ్యులుగా మనం మెప్పు పొందటం. ఈ సంవత్సరం దేవునికి మహిమ తేవాలి అంటే ఈ సంవత్సరం నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. మనమే సిద్ధపడాలి. చూడండి దేవుని వాక్యాన్ని 178వ పేజీలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈరోజు సిద్ధపడేదాన్ని బట్టి దేవుడు మనతో ఉండాలా, దెయ్యం మనతో ఉండాలా తేల్చుకునే అమూల్యమైన అవకాశం ఇది. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే, ఏమని మనం చదువుకున్నాం? దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి అని యెహోషువ పిలుపునిచ్చాడు. అలాగే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడటానికి ముందు మనం సిద్ధపడాలి. పిలుపు ఎందుకు ఇచ్చాడు? సిద్ధపడటానికే పిలుపునిచ్చాడు. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును.